రాముడు మరియు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా స్నేహ ప్రమాణం చేసుకుంటారు. సుగ్రీవుడు తన కష్టాలను రాముడికి వివరిస్తాడు. తన అన్న వాలి తన భార్యను అపహరించి తనను రాజ్యం నుండి వెళ్లగొట్టాడని చెబుతాడు. రాముడు సుగ్రీవుడికి అండగా ఉంటానని మాటిస్తాడు. వాలికి ఒక వింత వరముంటుంది. ఎవరైనా తనతో నేరుగా తలపడితే ఎదుటి వారి బలంలో సగం వాలికి వస్తుంది. అందుకే వాలిని ఎవరూ ఓడించలేరు. రాముడు ఇది గ్రహించి ఒక చెట్టుచాటు నుండి వాలిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. మొదట జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయి పారిపోతాడు. రెండవసారి రాముడు సుగ్రీవుడికి ఒక గుర్తు వేసి యుద్ధానికి పంపిస్తాడు. వాలి సుగ్రీవులు భీకరంగా పోరాడుతుండగా రాముడు 7 సప్తసాల వృక్షాలను ఒక్క బాణంతోనే కూల్చి తన శక్తిని నిరూపించుకుంటాడు. ఆ తరువాత ఒకే ఒక్క బాణంతో వాలి గుండెను చీలుస్తాడు. నేలకూలిన వాలి రాముణ్ణి ప్రశ్నిస్తాడు, రామా, చాటు నుండి నన్ను కొట్టడం ధర్మమా అని. అప్పుడు రాముడు, ధర్మాన్ని కాపాడటం, తమ్ముడి భార్యను అపహరించిన వాడిని శిక్షించడం రాజుగా నా బాధ్యత అని వివరిస్తాడు. వాలి తన తప్పు తెలుసుకుని తన కొడుకు అంగదుడిని రాముడికి అప్పగించి ప్రాణాలు వదులుతాడు. వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు రాజవుతాడు. కాని వర్షాకాలం రావడంతో సీతమ్మ వెతుకులాట ఆగిపోతుంది. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట మర్చిపోతాడా? వానర సైన్యం సీతమ్మను వెతకడానికి ఎప్పుడు బయలుదేరుతుంది? అది రేపటి ఎపిసోడ్ 20లో చూద్దాం.